నీకున్న బాధలు కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అలా చేయడం వలన నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంతకాలం బాగుపడతావు. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టం అంటే. మన మనసు ఏమీ చెత్తబుట్ట కాదు. అందులో అడ్డమైన చెత్తను వెయ్యకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. చిన్న మాట అయినా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుస్తుంది. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలుంటాయి. పూసే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు. కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు. పక్షులు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. రాజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే. ఈ ప్రపంచంలో చాలామంది శత్రువు దగ్గర ఓడిపోయిన వాళ్ళకన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. మనిషి పతనానికి కోపమే మొదటి కారణం. కింద ఉన్నప్పుడు ఆదుకోవడానికి, కింద పడినప్పుడు ఆదుకోవడానికి నీకంటూ ఎవరూ లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. మనం ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు. జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయమైతే సాధించండి. ఒక శోకం అయితే తట్టుకోండి. ఒక పోరాటం అయితే జయించండి. ఒక పయనం అయితే సాగిపోండి. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. బాగా నటిస్తే వెండి తెరపై వెలుగు వెలగవచ్చు, కానీ కొన్ని సందర్భాలు అనుకూలంగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా ఒంటరిగా మారితే జీవితంలో మిగిలేది చీకటి. నువ్వు వెలుగులో ఉన్నంతకాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే లైఫ్లో మనకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే మనం నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి. సంపాదన వేటలో పడి లైఫ్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన టైంని కొనలేం. తరిగిన వయసుని తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. తేనెటీగ అన్ని రకాల పువ్వుల నుండి తేనెను తీసుకున్నట్లుగా తెలివిగలవాడు అన్ని రకాల గ్రంథాల నుండి పాఠాన్ని గ్రహిస్తాడు. నానమాటల్లోని గొప్పతనం నీకు అర్థమయ్యే నాటికి నీ మాటలు తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. నీ స్నేహితుడు నీ శత్రువుతో సన్నిహితంగా ఉంటే ఇక నీవు అతన్ని కలవకూడదని అర్థం. తాలిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని చూస్తూ నడవకండి. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. ముళ్ళులా మీ కాలుకు గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. నీవు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అనేది దగ్గరగా మారుతుంది. నీవు చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేనినైనా సాధించగలుగుతావు. ఫ్రెండ్షిప్ చేయడానికి తొందరపడొద్దు. ఫ్రెండ్షిప్ చేశాక ఎప్పటికీ వదలొద్దు.
చీకటి గుహలో చిక్కుకున్న మీకు కాగడ దొరికింది కదా అని కాగడ కాంతిలోనే బ్రతికేద్దాం అనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేరు. నీవు ఎప్పుడు గెలిచినా వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడు అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. వద్దు, లేదు అని ఈ రెండు చెప్పి చూడండి. నీ వాళ్ళు నీతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకు. సోమరిపోతూ దేన్ని సాధించలేడు. చరిత్రకు కావలసింది మీరు ఎలా బ్రతికారు అని కాదు, మీరు ఎలా గెలిచారని మాత్రమే. బ్రతికి చూపించకండి, గెలిచి చూపించండి. నీ ఆలోచనలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వారికన్నా తమ మనసును తాము జయించిన వారే నిజమైన వీరులు. ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా దాటలేమో, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. సంతృప్తి అనే వంతెన విరిగిపోయింది అంటే ఇక మనిషి లైఫ్లో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు. పట్టుదల ఉంటే చాలు. ముళ్ళదార రహదార అని చూడకండి. ఏ దారి నుండి అయినా గమ్యం చేరవచ్చు. ఉదయించే సూర్యున్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ప్రతి స్టోరీకి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి స్టోరీలో ఎన్నో అధ్యాయాలు ఉంటాయి. ఒక్కో అధ్యాయం ఒక్కో అద్భుతం. మీరు మొదలు పెట్టాలంటే గొప్పవారు అవ్వనక్కర్లేదు, కానీ గొప్పవారు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడండి. ధైర్యం, భయం రెండు ఒకే చోట ఉండవు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కొని ఉంటుంది. మన భయం నుండే ధైర్యం పుట్టుకొస్తుంది. ఏకాంతాన్ని సరిగ్గా వాడుకుంటే లక్ష్యంపై దృష్టి సాధించడం, ప్రణాళిక సిద్ధం చేయడం చాలా తేలిక అవుతుంది. మంచి మనసున్న ఏ వ్యక్తిని హద్దు దాటి బాధ పెట్టకు, కష్టపెట్టకు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ వరల్డ్లో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఒకరిపై పగ తీర్చుకోవాలి అనుకుంటే వాళ్ళని ద్వేషించనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, అవమానించాల్సిన అవసరం లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. కోపం అనేది మంచివారికి కలిగిన చెడ్డవారికి కలిగిన అది ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. అగ్ని గంధపు చెక్కను కానీ మరొక కర్రను కానీ సమంగానే కాల్చునట్లు బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మిమ్మల్ని సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతారు, తప్పుకుంటే రాయిలానే మిగులుతారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.